ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ శ్రోతలందరికీ, స్నేహితులందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా ఒక వాక్య పఠనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆత్మదేవుడు ఈ వాక్య పఠనంలో నుంచి మనతో కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా చెవి కలిగి విందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది: దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ సన్నివేశము మనకు చాలా సుపరిచితం. అది ఒక పర్వతం, దాని పేరు సీనాయి. అది హోరేబు పర్వతం. ప్రస్తుతం అరబ్ దేశంలో ఉంది. ఈ పర్వతం దగ్గర మోషే అనే వ్యక్తి గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయానికి అక్కడ ఉన్న ఒక పొద అగ్ని జ్వాలతో కాలిపోతూ ఉంది. ఇది మోషే దాన్ని చాలా సేపు చూశాడు. చూసి, నేను ఇంతవరకు ఈ ప్రదేశంలోనే తిరిగాను, ఇక్కడే కదా తిరుగుతూ ఉన్నాను, కానీ ఎప్పుడు ఇలాంటి మంట నేను ఎప్పుడు చూడలేదే. హఠాత్తుగా ఇక్కడికి ఈ మంట ఎలా వచ్చింది? ఇంతసేపు మంట మండుతూ ఉన్నా పొద మాత్రం కాలిపోవడం లేదు అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు మోషే. సరే, ఏది ఏమైనా ఈ వింత చూద్దాం అని ఆ కాలుతున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాడు మోషే. మోషే అక్కడికి రావడం దేవుడు చూచాడు. అప్పుడు ఆ పొదలో నుండి దేవుడు మోషే మోషే అని పిలిచాడు. అప్పుడు మోషే ఆ స్వరము విని భయపడి, చిత్తము ప్రభువా అని అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీ పితరుల దేవుడైన యెహోవాను, నా ప్రజల మొరను నేను విన్నాను, కాబట్టి బానిసత్వంలో ఉన్నవారిని నీవు విడిపించాలి అని ఆ పర్వతం దగ్గర పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు మాట్లాడాడు. ప్రియ స్నేహితులారా, నిశ్చయముగా ఈ సన్నివేశం మనకు చాలా సార్లు మనం వినున్నాము, చదివున్నాము. అనేక దైవ సేవకులకు మనకు ప్రబోధించారు. అయితే ఒక మాట మీతో కూడా చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. 400 సంవత్సరాల క్రితం బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు వాడుకున్నటువంటి ఒక సాధనం, ఒక పొద అలనాడు. ఆ పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడి తన ప్రజలైన ఇశ్రాయేలును బానిసత్వం నుండి విడిపించాడు. అయితే ప్రియ స్నేహితులారా, పొదను వాడుకున్నటువంటి దేవుడు నీ బానిసత్వం నుండి విడిపించడానికి ఒక చక్కటి త్రోవను ఏర్పరిచాడు ఈ యొక్క కృపాదినాలలో. అలనాడు ఇశ్రాయేలును బానిసత్వంలో విడిపించడానికి ఒక పొద ఉంది. కానీ నిన్ను నీ బానిసత్వములో నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను నీ కుటుంబాన్ని విడిపించడానికి, నిన్ను నీ యొక్క రక్త సంబంధములను విడిపించడానికి, నీవు ఎలాంటి బానిసత్వం కలిగి ఉన్నా ఆ బానిసత్వములో నుంచి విడిపించడానికి ప్రభువు వారు ఒక చక్కటి త్రోవను ఏర్పరిచి ఉన్నాడు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. ఆ కల్వారి సిలువ నా ప్రభువు నీకు ఒక మార్గసూచిగా ఉంచున్నాడు. ఎందుకో తెలుసా? నీ బానిసత్వములో నుంచి నువ్వు విడిపించబడాలి అనంటే ఖచ్చితంగా ఈ సిలువ దగ్గరికి రావాలి. ఆ సిలువ దగ్గరకు నువ్వు రాగలిగితే నిశ్చయముగా నీకు కలిగినటువంటి ఆ బానిసత్వం ప్రభువు విడిపించడానికి సమర్థవంతుడు. ఆనాడు మోషే పొద దగ్గరకు వచ్చాడు. పొదను దేవుడు వాడుకున్నాడు. బానిసత్వములో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఈనాడు నీవు ఎలాంటి బానిసత్వం కలిగి ఉన్నా, ఒకవేళ కొన్ని సంవత్సరాలుగా నీవు సిగరెట్ అనే బానిసత్వంలో నుంచి విడిపించబడలేకపోతున్నావేమో, నీవు పుట్టింది మొదలుకొని నీవు ఆకు ఒక్కలు వేసుకుంటూ బానిసత్వంలోనే బ్రతుకుతున్నావేమో, దానికే నీవు బానిసత్వముగా బ్రతుకుతున్నావేమో. ప్రభువారు ఈ పూట మాట్లాడుతున్నారు. ప్రియ స్నేహితురాలా, నీవు యవన కాలం మొదలుకొని వ్యభిచారముతో పట్టబడి ఉన్నావేమో, అనేక మోహపు చూపులతో, మోహపు కార్యాలతో పట్టబడి ఉన్నావేమో. ప్రియా యవనుడా, నీ చూపు చాలా బలత్కారంగా ఉందేమో. ఎవరినైనా చూస్తే నీ మనస్సులో
లేనిపోని ఆశలు పుడుతున్నావేమో, అది ఒక బానిసత్వం. యవన కాలములో నుండే నీకు ఆ బానిసత్వంలో నుంచి నేటి వరకు ఆ బానిసత్వంలోనే ఏడ్చబడుతున్నావేమో, కొట్టబడుతున్నావేమో. కానీ ప్రభువారు నీకు ఒక చక్కటి మార్గం ఏర్పరచాలని ఆయన సిలువ చెంతకు రమ్మని ప్రభువు పిలుస్తున్నాడు. మరి రాగలవా ప్రియ తల్లి? రాగలవా ప్రియ తండ్రి? తమ్ముడు, ప్రభు నీకు చక్కటి మార్గం ఏర్పరిచాడయ్యా. నీ బానిసత్వంలో నుంచి నిన్ను విడిపించడానికి, నీ సిగరెట్ అనే బానిసత్వంలో నుంచి, నీ దొంగతనము అనే బానిసత్వంలో నుంచి, నీ వ్యభిచారము అనే బానిసత్వంలో నుంచి విడిపించడానికి ప్రభు చక్కటి మార్గం ఏర్పరుచున్నాడు. అదే సిలువ. ఆ సిలువ చెంతకు నువ్వు రాగలవా? ఒకవేళ నువ్వు రాగలిగితే ప్రభు నిశ్చయముగా నిన్ను విడిపిస్తాడు బానిసత్వములో నుంచి. విడిపించి రక్షణ మార్గం నా ప్రభు నీకు చూపిస్తాడు. రక్షణ మార్గములో ఎటువైపు వెళ్ళాలో అన్నది ప్రభు నీకు చక్కగా బోధిస్తాడు. నిజముగా ఆ రాజ్య వ్యాప్తికై నిన్ను నన్ను కట్టాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే దివిని వీడి భూలోకానికి వచ్చి ఆ కల్వారి సిలువలో నా ప్రభు ప్రాణత్యాగము చేశాడు. ఎవరి కోసం? నీ కోసం. ఎవరి కోసం? నా కోసం. ప్రియ చెల్లి, బానిసత్వంలో ఏడ్చబడుతున్నటువంటి నీవు రక్షణ పొందాలనే కదా ప్రభువు వారు ఆ సిలువ మ్రాను పైన 3 రేకుల మధ్య వ్రేలాడదీయబడ్డాడు. మరి ఒక్కసారైనా నీవది ఆలోచించావా? ఏమీ నీ దగ్గర నుంచి ఆశించట్లేదు నా ప్రభు. ధన భోగాలు ప్రభు నీ దగ్గర నుంచి ఆశించట్లేదు. వెండి ఆభరణాలు ప్రభు ఆశించట్లేదు. ఆయన ఆశించేది ఎంత తెలుసా? నా సిలువ చెంతక రా, నీ బానిసత్వం నేను విడిపిస్తాను అని ప్రభు వారు కోరుకుంటున్నాడు. చాచిన చేతులతో కూడా ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు. మరి ఇకనైనా ఆయన సిలువ దగ్గరకు వస్తావా? చెల్లి, తమ్ముడు, ఇకనైనా ఆ సిలువ దగ్గరికి వస్తావా? నీ బానిసత్వాన్ని విడిపించుకుంటావా అన్నది ప్రభు వారు నీ ముందు ఉంచుతున్నాడు. సిలువ చెంతకరా, నీ బానిసత్వం నుంచి విడిపించబడు. ఆయన రాజ్యవ్యాప్తికై కట్టబడడానికి ఒక తీర్మానం తీసుకో. నేటి నుంచే ఆత్మీయ బిడ్డగా ఎదగడానికి, నేటి నుంచే ఆత్మీయ కుమారులుగా కుమార్తెలుగా మెలుగొందడానికి చక్కటి మార్గం ప్రభు చూపించాడు. కాబట్టి ఆ త్రోవలో వెళ్ళడానికి నువ్వు సర్వ ప్రయత్నాలు చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ, ఆయన కృపా సన్నిధి నీతో కూడా ఉండాలని ఆశపడుతూ, ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేసి అట్టి ధన్యత పొందుకోమని ప్రభుపేట మనవి చేస్తూ ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. అట్టి కృపా సమాధానము నా దేవుడు మన 50 మందికి ఆయన దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.